క్యారెట్ హల్వా అంటే తురిమితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. మీరు తురుముకోవాల్సిన అవసరం లేకుండా అన్నమాట. శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. పుణ్యక్షేత్రాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ఒక స్వీట్ చేద్దాము. ఇది నార్త్ సైడ్లో అంటే ఇక్కడ ఎక్కువ హోలీకి, రాఖీ పండుగలకి బాగా చేస్తారు. అండ్ వింటర్లో కూడా చేస్తారు. అందరికీ తెలిసిందే, కానీ ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు. క్యారెట్ హల్వా యాక్చువల్గా వింటర్లో ఇక్కడ గాజర్ బాగా దొరుకుద్ది. ఇప్పుడు వింటర్ కాదు కాబట్టి నేను క్యారెట్ తోటి చేస్తున్నాను. రెండు దాదాపు సేమ్ ఒకటే టేస్ట్ వస్తాయి. ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో చూద్దాం. ఓకేనా? దీనికి కావాల్సినవి చూడండి. 1/2 కిలో క్యారెట్ తీసుకున్నాను. అలాగే దానికి 1/4 కిలోకి కొద్దిగా తక్కువగా పంచదార, ఎందుకంటే అది ఆల్రెడీ తీయగా ఉంటుంది కాబట్టి పంచదార కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. నెయ్యి, క్యారెట్ వేపుకోవడానికి జీడిపప్పు, ఇది బీరపప్పు అంటారు, మీకు ఐడియా ఉంటుంది. చూడండి, ఇది క్యారెట్ హల్వాలోకి చాలా బాగుంటుంది. ఇది ఇలాచి 1 స్పూన్, అలాగే ఒక 1/2 లీటర్ పాలు అన్నమాట. క్యారెట్ని మనం కష్టపడి గ్రేట్ చేసుకునే అవసరం లేకుండా చక్కగా ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఈసారి చూద్దాము. అంటే మనం తురుముకుంటాము, అది కాకుండా కుక్కర్లో పెట్టుకొని చేసుకునే మెథడ్ ఒకటి చూపిస్తాను చూడండి. ముందంతా పీల్ చేసేసుకోండి. ఇలా పీల్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని జస్ట్ కొద్దిగా ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసేసుకోవడమే. స్టవ్ వెలిగించేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాం. స్వీట్ అంటేనే నెయ్యి కదా. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకున్నాం. ఇలా చూసారా, కొద్దిసేపు నెయ్యిలో ఇట్లా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. ఈ లోపుని పక్కన పాలు పెట్టుకున్నాము. ఇవి కూడా బాగా మరగాలన్నమాట. చూసారా, కొద్దిగా మగ్గింది కదా. ఇప్పుడు కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మూత పెట్టేసిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేద్దాం. ఇప్పుడు ఇది చూసేద్దాం. చూడండి, మెత్తగా అయ్యింది చూసారా. ఇప్పుడు దీన్ని ఇలాగా మనకు కావాల్సినట్టుగా మ్యాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అలాగే పాలు పెట్టుకున్నాం కదా పక్కన, అవి మరిగి దగ్గరగా చిక్కగా అవ్వాలన్నమాట. అవుతున్నాయి, మరుగుతూ ఉన్నాయి. ఇది ఉడికింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యి, అందులోకి ఈ జీడిపప్పులు, కిస్మిస్లు లైట్గా వేపుకుందాం. ఎక్కువ వేపుకోకూడదు, కమ్మదనం కోసం. చూడండి, ఇలా లైట్గా వేగిన తర్వాత తీసేయాలి. బీరపప్పు కొద్దిగా పేలుతున్నాయి, తీసేద్దాం.
చూడండి, ఇట్లా మ్యాష్ చేయడం అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇలా కొన్ని ముక్కలు ఉండాలి. మళ్ళీ మనం పాలు పోసి ఉడకబెడతాం కదా, అప్పుడు మెత్తగా అయిపోతుంది దానికది. చూడండి, ఇప్పుడు దీన్ని కాసేపు 2 minutes ఇదే నెయ్యిలో మళ్ళీ ఒకసారి వేపేసుకొని, ఇప్పుడు ఈ పాలు మరిగినాయి కదా, ఇవి చూడండి మరిగి మరిగి సగానికి అయిపోయినాయి పాలు. ఇప్పుడు ఇవి ఇందులో పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ పాలల్లో ఉడకబెట్టాలి. ఇలా పాలు పోసాం కదా, ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో అలా దగ్గరికి అయిపోయే వరకు ఉంచాలన్నమాట. ఈ పాలల్లో ఉడకడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసారా, పాలంతా మొత్తం దగ్గరికి ఎగిరిపోయింది అంతాని. ఇప్పుడు ఇందులో షుగర్ వేసేస్తాం. షుగర్ వేసిన తర్వాత ఇది కరిగి మళ్ళీ కొద్దిగా లూజ్ అవుతుంది. అది దగ్గరికి అయ్యే వరకు తిప్పాలి. ఇప్పుడే ఈ జీడిపప్పు, బీరపప్పు వేపుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకున్నాం. చూసారా, ఇందాక ఉన్న ముక్కలు కూడా లేకుండా మొత్తం అంతా మెత్తగా అయిపోయింది. మరి పేస్ట్ లాగా అయినా కూడా బాగోదు. క్యారెట్ హల్వా అంటే తురిమితే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుంది. మీరు తురుముకోవాల్సిన అవసరం లేకుండా అన్నమాట. ఇప్పుడు ఇలా నీరు అయింది కదా, ఇది మళ్ళీ దగ్గరికి అవ్వగానే అయిపోయినట్టే. చూడండి, ఇది కూడా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు యాలకి పొడి వేసేయాలి ఇందులో. చూసారా, ఇలా రావాలన్నమాట. అంతే, క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు నైవేద్యం పెట్టేద్దాం. చూసారు కదండి, పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఇష్టమైన క్యారెట్ హల్వా. అలాగే ప్రసాదాలు మనం వంటలు చేసి ఈ ఫంక్షన్స్ పూజలు అయినప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ క్యారెట్ హల్వా కూడా. అందుకని ప్రసాదంగా నైవేద్యంగా కూడా మనం పెట్టాము ఇప్పుడు. సో ఈ వంటకం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మరింత మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మీ ఆదరాభిమానాలు వీడియో లైక్, షేర్, సబ్స్క్రిప్షన్ ద్వారా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీ విలువైన సమయం మా కేటాయించినందుకు ధన్యవాదములు. రామం